మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో గల బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో 1 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 ఆపరేషన్ స్మైల్ నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా 122 మంది బడి మానివేసిన వివిధ దుకాణాలు కానీ కర్మాగారాల్లో కానీ ఇటుక బట్టీలో పనిచేస్తున్న పిల్లలను గుర్తించి రెస్క్యూ చేసి వారిని వారి తల్లిదండ్రులకు మరియు యాజమాన్యాలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించి మరలా ఆ పిల్లలను పాఠశాలలో కళాశాలలో చేర్పించడం జరిగిందని, మరియు ఇతర రాష్ట్రాల పిల్లలను రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులు వచ్చే వరకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిపే సంరక్షణ కేంద్రాల్లో ఉంచి తల్లిదండ్రులు వచ్చిన తర్వాతనే వారిని అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇంటికి పంపడం జరిగింది. డిపార్ట్మెంట్ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, తర్వాత ఎన్జిఓ, విజన్ ఎన్జిఓ, వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. దీంట్లో ముఖ్యంగా మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం, కానీ ఈ తర్వాత దాన్ని కొద్దిగా ప్రాపర్గా అందరితోటి మేము మీటింగ్ పెట్టి ఎవరి డ్యూటీలు వాళ్ళకి చెప్పి అందరిని ఇన్వాల్వ్ చేసి ఒక తూఫాన్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ, తర్వాత మన మెదక్ సబ్ డివిజన్కి ఒక ఎస్ఐ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చి ప్రతి టీంలో 3-4 పెట్టి చేయటం వల్ల మనం ఈ నెలలో ఎవ్రీ ఇయర్ చేసేదానికన్నా కూడా పని చేయాలి. అంతేగాని చిన్నపిల్లలు పెట్టుకొని పని చేయించడం అనేది కరెక్ట్ కాదు. 18 ఇయర్స్ నిండితేనే డ్యూటీలో పెట్టుకోవాలి. మన ఉప్పలయ్య గారు కూడా క్లియర్గా ప్రతి షాప్లో కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ బోర్డు కూడా పెట్టడం జరిగింది. 18 ఇయర్స్ నిండితేనే పని చేయించుకుంటుంది అని అన్ని చాలా మట్టి షాపులలో పెట్టడం జరిగింది. దీంట్లో నేను మన సిడబ్ల్యూసీ మెంబర్ ఉప్పలయ్య గారు, తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరుణశ్రీ శీల గారు కూడా దీంట్లో వీళ్ళిద్దరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.